లైఫ్లో ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చేసావా? జాగ్రత్త. 7th క్లాసులో ప్రేమలు, 8th క్లాసులో ప్రేమలు, మీ మొహం తగలయ్యా. బయటికి వెళ్తే పంజాబ్ డ్రెస్ కొనుక్కు సావలేవు నీ సొంతగా. మీ నాన్న డబ్బులు ఇవ్వకపోతే నువ్వు పెద్ద మహారానివి, వీడు ఒక మహారాజు గాలుడు. వాళ్ళ బాబు పెట్రోల్ కొట్టించకపోతే నీ ఇంటి చుట్టూ బండేసి తిరగలేడాడు. వాళ్ళ నాన్న ఫోన్ కొనివ్వకపోతే నీకు వాట్సాప్లో మెసేజ్లు పెట్టలేడు వాడు. అంతే ఊహాలోకాల్లో తేలిపోతుంటారు. ప్రియా, ప్రియతమా తేలిపోతారు, అలా ఎక్కడో పడిపోతారు, గోతులు పడిపోతారు. నేను ఎప్పుడు ఆడపిల్లలకు కానీ మగపిల్లలకు కానీ చెప్తాను, ప్రేమ అంటే పెళ్లి కోసం అనుకుంటే ఇప్పుడు పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి? నువ్వు 8వ తరగతిలో పెళ్లి చేసేసుకుంటావా? చేసేసుకో పెళ్ళి, 8వ తరగతిలో పెళ్లి చేసేసుకో, అడుగు తిను. గుర్తుపెట్టుకోండి ఆడపిల్లలు, నీ భర్త సరైనడు కాకపోతే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలిగే సామర్థ్యాన్ని ఏం చేయాలి? సంపాదించుకోవాలి. అలా నీ చదువు నీకు ఉపయోగపడాలి. ఈ పిందెగా ఉన్న వయసులో 8, 9, 10లో పిచ్చి పిచ్చి ఆశలు వేసామనుకో, పిందె అక్కడే రాలిపోద్ది, నీ గుండె గీసి మూల కూర్చోబెడతారు. పరిపూర్ణతలోకి వెళ్ళేంత వరకు మీకు పెళ్ళి అవసరమా? చెప్పండి క్లియర్గా చెప్పండి. అవనస్తురాళ్ళారా, మీకు పెళ్ళి అవసరమా? ఎప్పుడు? మీ కాళ్ళ మీద మీరు నిలబడేంత వరకు పెళ్ళి అవసరమా? మీకు అవసరం లేదు కదా. ఈ వయసులో పెళ్ళిళ్ళు ఏంటండి? ఈ వయసులో ప్రేమలు ఎందుకండి? నాకు అర్థం కాదు. సో అందుకే జ్ఞానము గలవారిగా మెలగండి. దురాలోచనలకు దయచేసి చోటు ఇవ్వకండి. ఈ వయసు సరైన వయసు కాదు. ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో చేయాలి. ముందు నీ పాదాలు స్థిరంగా నిలబడ్డాయా లేదా? జీవితం పట్ల అవగాహన వచ్చిందా లేదా? కుటుంబం యొక్క విలువలు తెలుస్తున్నాయా లేదా? దురాలోచనలతో మరణానికి దగ్గర అవుతున్నావేమో, జాగ్రత్త. హృదయం చాలా మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది. తినేయడం మొదలు పెట్టిందా లైఫ్ దొరకకుండా పోద్ది. చాలా విలువైన జీవితం దేవుడు మనకి ఇచ్చాడు. మన జీవితానికి మనమే కర్త, కర్మ, క్రియ.